ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. ఇప్పుడిదే దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశం. తాము ఏ దేశ ఓటరు అని ప్రతి పౌరుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో జరిగిన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో 5 కోట్లకు పైగా ఓట్లు తొలగించారు. మూడో దశలో భాగంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూడో దశలో కూడా భారీ సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలు కొత్త ఓటర్ల జాబితాకు సంక్షేమ పథకాలకు లింక్ చేశాయి. తొలగించిన ఓటర్లు సంక్షేమ పథకాలు దూరం కానున్నాయి. ఇదే అదునుగా ఏపీలో కూటమి సర్కారు కూడా చెలరేగిపోవడానికి రెడీ అయింది. ఇప్పటికే పథకాలకు ఎగనామం పెట్టిన కూటమి సర్కార్ ఇప్పుడు ఎస్ఐఆర్ రూపంలో పథకాలకు మరింత కోత పెట్టేందుకు సిద్ధమైంది. కాకతాళీయంగా జూన్ 25 మాదిరిగానే జూన్ 24 కూడా భవిష్యత్తు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. భారత రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం గత సంవత్సరం జూన్ 24న బీహార్లో ప్రారంభమైంది. ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా ఓటర్ల పరిశీలన పూర్తయింది. వీరిలో 5 కోట్ల పైచిలుకు మందిని జాబితాల నుంచి తొలగించారు. చనిపోయిన వారిని మినహాయించగా మిగిలిన వారి సంఖ్య ఇది. తెలుగు రాష్ట్రాలతో సహా మిగిలిన రాష్ట్రాల్లో 39 కోట్ల మంది ఓటర్ల పరిశీలన కార్యక్రమం ఈ జూన్లో ప్రారంభమైంది. సర్ కార్యక్రమం తొలగింపు సరాసరి లెక్కన ఈ మూడో దశలో కూడా మరో 10% మందిని జాబితాల నుంచి తొలగించే అవకాశం ఉన్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలే నిజమైతే జర్మనీ జనాభాకు ఇంచుమించు సమాన స్థాయిలో మన దేశంలో అనర్హులుగా తేల్చిన ఓటర్ల సంఖ్య ఉంటుంది. వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది, వారి అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారం అవుతాయన్నది అగమ్య గోచరం. తమ అనర్హతపై బీహార్లో 47 లక్షల మంది, బెంగాల్లో 27 లక్షల మంది చేసుకున్న అప్పీళ్లపై ఇప్పటికీ విచారణే ప్రారంభం కాలేదు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలది అదే కథ. ఈలోగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. వయోజనులైన భారత పౌరులందరికీ మన రాజ్యాంగం ఎటువంటి వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించింది. మానసిక స్థితి బాగాలేని వారు, కొన్ని తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన వారు, విదేశీయులకు మాత్రమే ఓటు హక్కును తిరస్కరించే అవకాశం ఉంది. ప్రతి జనరల్ ఎలక్షన్కు ముందు సాధారణ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ జరగాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వరకు ఈ ప్రక్రియ పరిమితమవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 21 అనుమతిస్తోంది. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ముందుగా ఎన్నికల సంఘం పేర్కొనాలి. ఆ తర్వాత ఈసీఐ అవసరమని భావించిన ఏదైనా నియోజకవర్గంలో గాని, నియోజకవర్గంలోని కొన్ని భాగాల్లో గాని ప్రత్యేక సవరణ చేపట్టవచ్చునని చట్టం చెబుతోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనేది చట్టం పరిధి దాటిన వ్యవహారంగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 2002 జాబితాలో పేరు లేక మ్యాపింగ్ కాని ఓటర్లతో పాటు అప్పటి జాబితాతో పోల్చితే స్వల్ప తేడాలు, స్పెల్లింగ్లు తప్పులున్న మ్యాపింగ్ అయిన వారిని కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వారు ఈఆర్ఓ ముందు హాజరై తాము ఈ దేశ పౌరులమే, ఓటు హక్కుకు అర్హులమే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి తెలంగాణలో 30%, ఏపీలో 24% మంది ఓటర్లకు 2002 జాబితాలో మ్యాపింగ్ జరగలేదు. అధికార యంత్రాంగం గనక కొన్ని సెక్షన్ల ఓటర్లను తొలగించారనే లక్ష్యంతో పనిచేస్తే మ్యాపింగ్లో ఎదురయ్యే చిన్న చిన్న తప్పులను కూడా అవకాశంగా మలుచుకోవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ విచక్షణాధికారాలన్నీ కేంద్రం నియమించిన సూక్ష్మ పరిశీలకులకు సంక్రమించాయి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ వీలైనంత వరకు ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టింది. అమలు చేస్తున్న పథకాల్లో కూడా లబ్ధిదారుల సంఖ్యలకు కత్తెర వేస్తోంది. టీడీపీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను క్రియాశీలకంగా రంగంలోకి దింపింది. ఎన్నికల సంఘం తరఫున పనిచేసే బూత్ లెవెల్ అధికారులతో టీడీపీ ఏజెంట్లను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. బీఎల్ఓల దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం కూడా టీడీపీ ఏజెంట్లకు అందుబాటులోకి వస్తోంది. టీడీపీ బీఎల్ఓలు తమ పరిధికి మించి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని సమాచారం. కొందరు బీఎల్ఓలు అన్ని పార్టీల ఏజెంట్లకు ఇవ్వాల్సిన హౌస్ విజిట్ సమాచారాన్ని కూటమి ఏజెంట్లకు మాత్రమే చేరవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం బీఎల్ఓల గ్రూప్ కాల్స్లో అధికారులు మాట్లాడుతూ మార్గనిర్దేశనం చేస్తున్న వ్యవహారాలు కూడా అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఇటువంటి ధోరణులకు చెక్ పెట్టే విధానం గాని, యంత్రాంగం గాని ఎన్నికల సంఘం దగ్గర లేదు. అసలు ఎన్నికల సంఘం నిష్పాక్షికతపైనే ఎవరికీ నమ్మకం లేని పరిస్థితి ఏర్పడింది. ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఏది కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ శాఖలు స్పష్టం చేశాయి. మరి ఓటర్ జాబితాలో నమోదుకు అనర్హులుగా మిగులుతున్న కోట్లాది మంది పరిస్థితి ఏం కానుంది? వారి సమస్యను పరిష్కరించడానికి ఎంతకాలం పడుతుంది?
పుట్టి పెరిగిన దేశంలో పౌరసత్వం లేదని నిబంధనలు వెక్కిరిస్తూ ఉంటే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఆ ప్రజలు ఎలా అనుభవించగలరు? సంక్షేమ పథకాల నుంచి తొలగిస్తూ ఉంటే బడుగు వర్గాల ప్రజలు సంతృప్తిగా ఎలా జీవించగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.